ఒకవైపు గ్రాఫిక్స్, ఇంకొక వైపు కూడా ప్రసంగం. దాదాపుగా గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డిలో పూర్తిగా ఒక బేలతనమే కనిపించింది, ఒక కాన్ఫిడెన్స్ అయితే కనిపించలేదు. అంటే మళ్ళీ నేను అధికారంలోకి రాను అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా కానీ నేను ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానో వాటిని అమలు చేయాలి, అట్లాగే నేను రాకపోతే మీకు అన్ని ఇబ్బందులు, ఈ విధంగా బెదిరింపు ధోరణి కావచ్చు, లేదంటే నేను మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు, ఈ విధమైనటువంటి ప్రసంగమే పూర్తిగా కొనసాగింది. అట్లాగే సూపర్ 6 టీడీపీకి సంబంధించి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాటిని ప్రచారం చేసినట్టుగా అనిపించింది. రైట్. మరోవైపు పొత్తులకు సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దూషించారే కానీ ఇక్కడ మొత్తం కూడా తిట్టారు కానీ అక్కడ మోడీని మాత్రం ప్రస్తావించలేదు, మోదీని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. దీనికి కారణం ఒకటే, సో కేసులకు సంబంధించి మళ్ళీ ఎక్కడ ఇరికిస్తారు అన్న భయం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇక 3 దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలుతాను అని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ ముచ్చట 5 ఏళ్లకే ముగియనుంది అని అర్థమైపోయిందా? పదవి పోతుంది అని ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారా? బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం సభలో ఆయన ప్రసంగం జనానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఉంది అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిష్క్రమణ ఖాయము అనే బహిరంగంగా వారిని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారు అని, బేలతనం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది అని, తనను రెండోసారి గెలిపించకపోతే సంక్షేమ కార్యక్రమాలన్నీ పోతాయని బెదిరింపులకు దిగారని అంటున్నాయి. టీడీపీ సూపర్ 6 స్కీమ్లపై ఆయన విమర్శల్లో పదును లేదని చెప్తున్నాయి. ఇక వైనాట్ 175 అని ఊదరగొడుతున్న ఆయన అధికారం పోతుందన్న చింత లేదన్నారు. అంతేకాదు చంద్రబాబు విజయం గురించి ప్రస్తావించారు. రేపు చంద్రబాబు గెలిచినా తన పథకాలు అమలు చేయాల్సిందేనని, టీడీపీ చెప్పిన స్కీమ్లు చూస్తే దీనికి రెట్టింపు బడ్జెట్ అవుతుందని అనడం ఆయనలోని ధీమా సడలుతోందనడానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే మీడియాపై నేరుగా ఎదురు దాడికి దిగకుండా దాని నుంచి ప్రజలే నన్ను కాపాడుకోవాలని ఆయన అభ్యర్థించారు. రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో వైసీపీ 4 సిద్ధం సభలు ఏర్పాటు చేయగా మేదరమెట్ల సభ 4ది. 2018లో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ మళ్లీ ఇప్పుడు బీజేపీతో చెలిమికి సిద్ధం కావడం, జనసేనతో కలిసి పొత్తు ఖరారు చేసుకోవడం జగన్ అండ్ కోకు మింగుపడడం లేదు. అయితే మేదరమెట్ల సభలో సీఎం కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేశారు. బీజేపీ ఊసే ఎత్తలేదు. ప్రసంగంలో ఉత్సాహం, మాటల్లో ధీమా కనపడలేదు. గండం బాబు మాట్లాడితే అందులో అధిక భాగం టీడీపీ మేనిఫెస్టోను విమర్శించడానికే కేటాయించారు. పైగా టీడీపీ సూపర్ 6 గ్యారంటీలను పరోక్షంగా ప్రచారం చేయడంతో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి. ఇక సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆ పార్టీ పెద్దలు వారం రోజులుగా ఊదరగొడుతూ వచ్చారు. జగన్ మాత్రం త్వరలో ప్రకటిస్తామంటూ దాటేశారు. ఇది ఆయనలో మొదలైన బెరుకుకు సూచికగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తన పథకాలకు ఇంత ఖర్చు చేస్తున్నారని, టీడీపీ చెప్పే పథకాలకయ్యే ఖర్చుకు లెక్కలు వేయించారని, వాటి అమలుకు రెట్టింపు బడ్జెట్ కావాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, జగన్ మాటల్లో ఓడిపోతాము అనేది కనిపిస్తుంది అని చెప్పి రాజకీయ వర్గాలు విమర్శలు చేస్తున్నారు. సో సిద్ధం సభలో జగన్ ని పవన్ కళ్యాణ్ ని అలాగే చంద్రబాబుని విమర్శించడానికే పెట్టినట్లుగా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిన్న వైసీపీ నిర్వహించిన చివరి సిద్ధం సభ వైసీపీ కూడా చివరిగానే కనిపించే విధంగా సీఎం జగన్ ప్రసంగం ఉందని చెప్పని కూడా ఏదైతే విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఏదైతే నిన్న జరిగిన సిద్ధం సభలో ఏం చేయబోతున్నాను అనే దాన్ని చెప్పేదానికంటే ప్రతిపక్ష పార్టీల్ని ఎక్కుపెట్టి విమర్శలు గుప్పించారని చెప్పవచ్చు. ప్రధానంగా మేదరమెట్ల చివరి సిద్ధం సభ కావడంతో అక్కడే ఏదైతే వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించడంతో పాటు వైసీపీ మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తామని చెప్పని మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ నిన్నటి పరిస్థితి చూస్తే అవేమీ కనిపించలేదు. పైగా వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామన్న సిద్ధం బహిరంగ సభలో
తెలుగుదేశం పార్టీ ఏదైతే అమలు చేస్తామని చెప్పని ప్రకటించిందో ఆ మేనిఫెస్టోని సీఎం జగన్ మేనిఫెస్టో గురించి మాట్లాడటం స్థానికంగా పెద్ద ఎత్తున అయితే వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశారు. ఏదైతే ఇప్పటికే తాను 8 సంక్షేమ పథకాలు అందిస్తున్నాను, ఇవన్నీ కూడా కొనసాగాలంటే వైసీపీకి ఓటేయాలి, లేకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయంటూ ఒకవైపు ఏదైతే జనాన్ని భయాందోళనకు గురి చేయడంతో పాటు బ్లాక్ మెయిలింగ్ చేసే విధంగా సీఎం జగన్ ప్రసంగం కొనసాగిందని చెప్పని విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఏదైతే టీడీపీ అమలు చేస్తామని చెప్పని చెప్తున్న సంక్షేమ పథకాల్లో తనకంటే రెట్టింపు నగదు కావాలి, ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలంటే అని కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఏదైతే ఇప్పుడు అమల్లో ఉన్న 8 సంక్షేమ పథకాలు ఎవరో అధికారంలోకి వచ్చినా కొనసాగించాలి, కానీ టీడీపీ అదనంగా మరికొన్ని సంక్షేమ పథకాలు సూపర్ 6 పేరుతోటి ప్రచారం చేస్తున్నట్టు జగన్ చెప్పడాన్ని ఏదైతే అటువైపు జనాన్ని మళ్లించే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి వైపు జనాన్ని మళ్లించే విధంగా ఇటు జగన్ ప్రసంగం ఉందని చెప్పని భావించవచ్చు. మరోవైపు నిన్న ఏదైతే పెద్ద ఎత్తున 15 లక్షల మందితోటి సభను నిర్వహిస్తామని చెప్పని మొదట అంచనా వేశారు, కానీ అక్కడ 2 లక్షల లోపే జనమంతా రావడంతో ఇటు సీఎం జగన్ కూడా కొంత నిరాశకు లోనయ్యారని చెప్పని చెప్పవచ్చు. చివరి సిద్ధం సభకు పెద్ద ఎత్తున జనం తరలి రాకపోవడాన్ని కూడా జగన్ జీర్ణించుకోలేకపోయారని చెప్పని విమర్శలు వెల్లువెత్తున్నాయి. నీలిమ, థ్యాంక్ యూ వెంకట్రావు.